నమస్తే అండి. నమస్తే. ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ కృష్ణారెడ్డి గారి గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఈ రోజు విచారణలో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారాయన. అసలు మైండ్‌సెట్ ఎట్లా ఉంటుంది? ఎందుకు ఇదంతా జరుగుతుందనే దాని మీద మాట్లాడదాం. ఎందుకు ఇదంతా చేశారు? మీకు వేరే వాళ్ళతో కూడా వివాహేతర సంబంధాలు ఉన్నాయి కదా! ఆహ్, రిలేషన్స్ ఉన్నాయి కదా! అంటే ఆయన ఏమన్నారంటే తెలుసా? నేను నా స్పీచెస్‌లో కావచ్చు, నా ఇంటర్వ్యూస్ చూసి చాలామంది ఇన్‌స్పైర్ అయ్యారు. చాలామంది నాకు అభిమానులుగా మారిపోయారు. అందులో కొంతమంది నాకు మెసేజెస్ చేశారు. మరికొంతమంది నాకు ప్రపోజ్ చేశారు. వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఓకే చేస్తే తప్పేంటి అన్నారు. తప్పేంటి? అంటే అసలు నిజంగా నాకు నోటి మాట రావట్లే. అదే. నేను ఎన్నో విషయాలు అలవోకగా మాట్లాడతాను గానీ, ఈ హ్మ్. విషయంలో నాకసలు అదే తప్పేంటి? నోట్లోంచి మాట రావట్లే. ఆళ్ళు ప్రపోజ్ చేశారు. ఈయన ఓకే చేశారు. అదే అక్కడికే వస్తున్నా. సుప్రీంకోర్టు వివాహేతర సంబంధాలు తప్పు కాదు. హ్మ్. ఇద్దరు మేజర్ల మధ్యలో అవును. లైంగిక సంబంధాలు ఉండొచ్చు అని ఒక ఏదైతే ఒక తీర్పు ఉందో, దిక్కుమాలిన తీర్పు, దాన్ని ఆదర్శంగా తీసుకుని చాలామంది వాళ్ళ విచ్చలవిడితనాన్ని వాళ్ళసలు ఆ మనస్తత్వానికి దీన్ని అడ్డు పెట్టుకుంటున్నారు. హ్మ్. వివాహేతర సంబంధాలు తప్పు కాదని కోర్టు అన్నది కాబట్టి, అవును మా వివాహేతర సంబంధాలు సమంజసమే అని వాళ్ళ రిలేషన్షిప్స్ని వాళ్ళు గ్లోరిఫై చేసుకోవటము, తద్వారా వాళ్ళు చాలా పనిమంతుల్లాగా ఫీల్ అయిపోతున్నారు వాళ్ళు. అంటే నన్ను చూసి నన్ను ఇష్టపడుతున్నారు, నన్ను అడ్మైర్ చేస్తున్నారు, నేను అసలు నాకు పాదాక్రాంతం అయిపోతున్నారు, అసలు నేనంటే పడి చచ్చిపోతున్నారు. ఇలాంటి భావజాలంలో ఇలాంటి మానసిక స్థితి ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఉచ్చం నీచం, నైతికత, మంచి చెడు, నేను ఇది చెయ్యొచ్చా, ఇది చేయకూడదా, ఇది చేస్తే నేను సురక్షితంగా ఉంటానా, లేదు నాకేదైనా ప్రమాదం జరుగుతుందా అనే ఉచితానుచితాలు ఆలోచించటం మానేసి కేవలం నన్ను చూసి వచ్చారు. ఆ ఈగో సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో, ఒక నార్సిస్టిక్ మెంటాలిటీ అంటారు దాన్ని. నేను గ్రేటు, నేను సుపీరియరు, నేను తెలివైన వాడిని, నేను అందమైన వాడిని, నాకు చాలా చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, పైగా నా లైఫ్ ఎంతమందికో స్ఫూర్తిదాయకం కాబట్టి ఇంత ఇన్ని స్పెషల్ క్వాలిటీస్ నాకు ఉన్నప్పుడు, నాకు మహిళలు నా పాదాక్రాంతం అయితే మీకు వచ్చిన బాధ ఏంటి, ఇందులో తప్పేంటి అని అడుగుతున్నాడు అతను. కానీ ఈ రోజుకి అతను ఇంకొక 2 నెలలకో 3 నెలలకో డ్యూటీలో జాయిన్ అయ్యి ఒక జిల్లాని మేనేజ్ చేయగలిగిన, ఒక జిల్లా ఆయన చేతుల్లో పెట్టే పరిస్థితి ఉన్న ఈ తరుణంలో నేనేంటి ఇలా జైలు గోడల మధ్యలో ఉన్నాను అనే ఒక పరిస్థితిని అతను యాక్సెప్ట్ చేయట్లేదు. చూసారా, డినైల్ స్టేజ్లో ఉన్నాడు. అతను అంగీకరించట్లా. అతను ఇంకా ఎక్కడో ఉన్నాడు. అతని మైండ్ అలా ఉంది కాబట్టి అసలు తనకంటే సీనియర్ ఆఫీసర్ ఆవిడ, అంటే సీనియర్ ఆఫీసర్ని ఇష్టపడొద్దని కాదు నా ఉద్దేశం. మామూలుగా అయితే కనుక ఆవిడ ఇష్టపడ్డారనుకోండి, ఇట్లా ట్రైనింగ్ పీరియడ్లో ఐఏఎస్ని, ఐపీఎస్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కుల మతాల పట్టింపులు అవన్నీ లేకపోకుండా నార్త్ వాళ్ళు, సౌత్ వాళ్ళు, ఈ ముస్సోరిలో పరిచయం అయిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ పోలీస్ అకాడమీలో పరిచయం అయిన వాళ్ళు కావచ్చు, చక్కగా పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వాళ్ళు? మరి ఒక పోలీస్ ఆఫీసర్ అంటే బోల్డ్ మంది అమ్మాయిలు వచ్చి పాదాక్రాంతం అవుతారు కదా, ఇంక పెళ్ళి ఎందుకు మరి అట్లాంటప్పుడు? కానీ వాళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళ వృత్తిగతము, వ్యక్తిగతము సెపరేట్గా పెట్టుకున్నారు, బాగుండాలని కోరుకున్నారు, ఒక విలువలతో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ నువ్వు చేసింది ఏంటి? ఇప్పుడు ఆమెని ఇష్టపడటం విషయంలో నేను ఏమాత్రం తప్పుపట్టను, కానీ నీ
మనస్తత్వం రీత్యా నీ పోకడలు నచ్చక ఆవిడ పక్కకెళ్ళిపోయింది. పక్కకెళ్ళిపోయినప్పుడు ఆవిడ్ని వెళ్ళనివ్వాలి. ఆవిడ వెళ్ళింది, పెళ్లి పెళ్లి చేసుకున్నారు. చేసుకుంది, అయిపోయింది. నువ్వు మళ్ళీ మళ్ళీ ఆవిడ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? పైగా నీకు ఇది 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 నువ్వు రిపీటెడ్ అఫెండర్ అయ్యుండి నువ్వేం చెప్పావు? ఫస్ట్లో ఉత్తరంలో ఏం రాసావు? ఆమె నా దగ్గరకు వచ్చింది మళ్ళీ, నేను ఏదో పొరపాటు పడ్డాను నీ విషయంలో, అందుకోసం ఆ, నువ్వు నువ్వంటే ఇష్టం లేక నేను వేరే పెళ్లి చేసుకున్నాను, నేను పొరపాటు పడ్డాను, నేను తప్పు చేశాను, ఇప్పటికీ నువ్వంటే నాకు ఇష్టం అని ఆవిడే నా దగ్గరకు వచ్చి మాట్లాడింది, ఆవిడే నా రూమ్లోకి వచ్చేది, ఆవిడే నాతో రిలేషన్ కంటిన్యూ చేయాలనుకునేది. ఇలాంటి మాటలు ఎన్ని అబద్ధాలు చెప్పావు. తీరా చూస్తే సీన్ కట్ చేస్తే తేలింది ఏంటి? అండ్ అంటే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది. సరే ఇతను కొంచెం మెంటాలిటీ కొంచెం డిఫరెంట్ అనుకోవచ్చు. ఆమె దగ్గర తను ఆగిపోయాడు, తనను మాత్రమే ప్రేమించాడు. సో ఆమె వెళ్ళిపోవడాన్ని ఇతను ఒప్పుకోలేకపోతున్నాడు, తట్టుకోలేకపోతున్నాడు. ఆమెను ఎట్లయినా సాధించాలనుకున్నాడు, ఉమ్, ఆమె దగ్గర ఆగిపోయాడు అని అనుకుంటే అదొక లెక్క. అదొక లెక్క. అయినా ఆవిడ పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంకా ఆవిడ జోలికి నువ్వు వెళ్ళడం కరెక్ట్ కాదు అనుకుందాం. అనుకుందాం. కానీ అలా కాదు అలా కదా. కాదు కదా. డిఫరెంట్ రిలేషన్స్ ఉన్నాయి. రిలేషన్స్ ఉన్నాయి వేరే నీకు. వాళ్ళని ఇక్కడ రిజైన్ చేపించి ఇక్కడ కొన్ని రోజులు పెట్టాడంట. చాలా ఉన్నాయి. నీ వ్యాపకాల్లో నువ్వు ఉంటూ ఆమె కూడా కావాలంట. ఇది ఇంకా సార్ గారి ఖాతాలో చాలా ఉన్నాయి. ఆ, అతడు సినిమాలో చెప్పినట్టు అదే ఈయన ఖాతాలో ఎంతమంది పద్దులు ఉన్నారో అంటది కదా త్రిష మహేష్ బాబుని. అవును. అట్లా సార్ ఖాతాలో ఇంకెంతమంది ఉన్నారో. ఏది ఏమైనా మనిషి 6 అడుగులు ఉండటం గొప్ప కాదు. అది బయలాజికల్గా అది మన ప్రమేయం ఏమీ లేదు. అవును. మన మన ఎత్తు, మన రంగు, మన అందము ఏవి మన సొంతం కాదు. అవును. మనం అలా పుట్టామంతే. కానీ ఈ ఈ ఈ ఈ ఈ పుట్టుకతో వచ్చిన వీటన్నిటి గురించి మాట్లాడుకునే కన్నా వీటన్నిటిని పక్కన పెట్టి నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత నువ్వేం సాధించావన్నదే ఇక్కడ పాయింట్. క్యారెక్టర్ ఏంటి? క్యారెక్టర్ ఏంటి? ఏం బిల్డ్ చేసుకున్నావు నువ్వు? నిన్ను నువ్వు సమాజం ముందు ఎలా సమాజం ముందు నువ్వు ఎలా నుంచోవాలనుకుంటున్నావు? అసలు నీకు ఒక ఒక మనిషి కాదు అంటే నువ్వు ఎందుకు ఇంత తట్టుకోలేకపోతున్నావు అంటే తనకి తాను చాలా చాలా విలువ ఇచ్చుకుని తనకి తాను చాలా గొప్పగా ఫీల్ అయ్యే ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్ ఉంటుంది. అసలు ఒక మానసిక అస్థిరత్వానికి, మానసికపరమైన రుగ్మతలకి మొదటి మెట్టిది. తనని తాను గొప్పగా అనుకోవటం, ఒక గ్రాండ్యూర్ ఫీలింగ్. నాకు తిరుగులేదు, నేను అలెగ్జాండర్ చక్రవర్తి లాంటి వాడిని, అది ఇది కాదంటే నేను నెపోలియన్ లాంటి వాడిని, లేకపోతే ఇంకోటి 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 అనుకొని తనకు తాను గ్రాండ్యూర్గా ఫీల్ అయినప్పుడు ఏమవుతుంది అంటే తనలో తప్పులు చూసుకోవటం చేత కాదు. ఇన్సైట్ అంతా పోతుంది. ఇన్సైట్ ఉంటే అసలు గ్రాండ్యూర్ అనే ఫీలింగే రాదు. పైగా పక్క వాళ్ళందరూ ఈగలు దోమలు చెమల్లా కనిపిస్తారు వాళ్ళకి. ఈ మనస్తత్వం రీత్యా అతను అందుకే ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీగా తయారయ్యాడు. యాంటీ పర్సనాలిటీ ఆ ట్రేడ్స్ అతనిలో డెవలప్ అవటానికి నేను గ్రేటు, నాకు వచ్చిన కష్టాలే చాలా కష్టాలు, అసలు అన్ని కష్టాల్లో నేను కాబట్టి నిలబడ్డాను, నేను కాబట్టే ఇది సాధించాను. ఆ నేను 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 అనే ఒక స్వభావం ఏదైతే ఉందో ఆ నేనులో అతను మునిగి తేలి ఈ నేను ఏం చేసినా తప్పు కాదు అనుకుంటున్నాడు. అందుకని ఈ నేనుని ఇష్టపడ్డ వాళ్ళందరూ కూడా విశాల హృదయంతో న్యాయం చేశాడు. కాదు, తను కాదంటే తప్పితే వాళ్ళు వెళ్ళటానికి వీల్లేదు. రెండో వాళ్ళకి ఆప్షన్ ఉండకూడదు, నాకే ఉండాలి ఆప్షన్స్, నేనే వద్దనుకోవాలి. ఇప్పుడు ఇలాంటి మనస్తత్వమే. అమ్మాయి కాదంటే కత్తి పెట్టి పొడి చేయడం, అమ్మాయి కాదంటే యాసిడ్ పోయటము, అమ్మాయి కాదంటే ముక్కలు చేయటము, డ్యూటీలోకి రాలేదు కానీ వచ్చిండుంటే ఎంతమంది. అబ్బో అసలు పైగా ఆయన ఎంతసేపటికి ఆయన ఎలా ప్రొజెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. మన క్లారిటీ వచ్చేసింది కదా. నేను నా కష్టాల నుంచి నేను పైకి వచ్చాను, నేను ఇంత సాధించాను కాబట్టి నా చుట్టూ వీళ్ళందరూ దీపం చుట్టూ పురుగుల్లాగా ఉన్నారు అనే ఉద్దేశంలో ఉన్నాడు అతను. ఆ భ్రాంతిలో, ఆ భ్రమలో అతను చేసే తప్పులు అన్నీ ఇన్ని కాదు. నిజానికి ఇది ఒక పెద్ద కేస్ స్టడీ.
ఉదయ కృష్ణారెడ్డి అనే ఒక ఆ, ఉదంతం ఏదైతే ఉందో నిజంగా మనస్తత్వ శాస్త్రవేత్తలకి, సైకియాట్రిస్టులకి, సైకాలజిస్టులకి ఇతను ఒక మాస్టర్ పీసు నన్ను అడిగితే. ఈ కేసుని గట్టిగా స్టడీ చేయాలి. స్టడీ చేయాల్సిన కేసు ఇది. స్టడీ చేస్తేనే ఒక్కవేళ ఇలా వీళ్ళ లక్షణాలు ఏమైనా మన పిల్లలకు ఉన్నాయా, లేదు నాకే ఉన్నాయా, లేదు నాకు బాగా కావాల్సిన వాళ్ళకు ఉన్నాయా అన్నప్పుడు జాగ్రత్త పడతారు. అందుకే ఇది కేస్ స్టడీ అంటున్నా. అసలు నిజంగా ఈ దేశంలో కాబట్టి ఇట్లాంటి కేస్ స్టడీలని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. కానీ వేరే దేశాల్లో అయితే కనుక ఈ వీళ్ళ మీద ఒక పుస్తకమే రాస్తారు, ఒక 4-5 కలిసి. న్యూరాలజిస్టులు, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు వీళ్ళందరూ కలిసి ఇతనికి సమగ్ర సమాచారం, ఒక పోలీస్ ఆఫీసరు వీళ్ళందరూ కలిసి ఇతనికి సంబంధించిన మనస్తత్వాన్ని విశ్లేషించి ఇతను ఇలా ఎందుకు మారాడు అనే దాన్ని ప్రస్ఫుటంగా అర్థమయ్యేటట్లుగా చెప్తారు. అది కావాలి మనకి. ఎందుకంటే ఇప్పుడు నేరస్తులు రావటము, శిక్షలు పడటము, శిక్షలు అనుభవించటము కాదు మనకు కావాల్సింది. ఒక నేరస్తుడు తన తప్పు ఓవర్ నైట్ నేరస్తులు కారండి ఎవరైనా సరే, పుట్టుకతో నేరస్తులు కాదు. అందుకని నేనే నేరస్తుల పట్ల సహృదయంతో వాళ్ళని అర్థం చేసుకోవటం మీకు రావట్లేదు అని నేను అనట్లా. కానీ వాళ్ళని ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే దానివల్ల వేరే పిల్లలు, చిన్నప్పటి నుంచి పిల్లలు రక్షించబడతారు, యువత రక్షించబడతారు, నేరాలు ఆగుతాయి, బాధితుల సంఖ్య తగ్గుతుంది. మనకు కావాల్సింది అది. థ్యాంక్ యూ అండి.